హలో అండి. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్‌గా క్యారెట్ కర్రీ అయితే చెప్పబోతున్నాను. అది ఎలాగో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుంటాం. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా పోపులు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఒలిచిన వెల్లుల్లి ఇవన్నీ వేసి వేయించేస్తాం. అందులో కొంచెం పసుపు అయితే వేసి వేయించేస్తాం. అరటిపూను కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని కూడా అయితే వేసేసి వేయించేస్తాం అనమాట. అది కాస్త వేగిన తర్వాత మనం కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని వేసేసుకొని కాసేపు వేగిస్తాం. మనం కర్రీని ఇలా కూడా తినొచ్చు. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇది పువ్వుతో ఇలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ముందుగా దాంట్లో క్యారెట్ని అయితే ఇలా తీసుకొని బాయిల్ చేసుకున్నాను. ఉప్పు కారం అది వేసి బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. దాన్ని అయితే ఇందులో వేసేసి కొంచెం మసాలా పౌడర్ అది వేసేసి కొంచెం సేపు కుక్ చేశాను. చాలా తొందరగా కుక్ అయిపోతుంది. మన క్యారెట్ అరటిపువ్వు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ న్యూట్రిషియస్ కర్రీ. రోటీస్తో కానీ రైస్తో కానీ పుల్కాతో కానీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి.